రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమెంటు ఇసుక రేషియో చూద్దాం. 1:6 అంట. అంటే ఏమని అర్థం? 7 భాగాల్లో 1 భాగం అని. ఇదైతే ఆ 7 భాగాల్లో 6 భాగాలు అని చెప్పి. మొత్తం ఘనపరిమాణం ఎంతంట? 42. చూద్దాం ఎంత ఘనపరిమాణం సిమెంటు ఇసుక తీసుకుంటుందో. 7 6 అంటే 6, 7 6 42 అంటే 36. అంటే 6 సిమెంట్ అయితే ఇసుక 36 అండి. ఘనపరిమాణం మనం కనుక్కుండేసాము. నెక్స్ట్ మనకి ఏమన్నారు? సిమెంట్ ఒకటే కలపమన్నారు. సిమెంట్ ఎంత కలిపితే మనకు 2:9 వస్తుంది అన్నారు. 6 అనేది ఏంటి? సిమెంట్. ఎంత కలపాలో నీకు తెలీదు. సో ఈక్వల్ టు 2/9. 2:9 అంటే 2/9 అయినా వేసుకుంటాం. ప్లస్ మనకి ఇసుక అనేది ఎంత ఉంది? 36. ఇసుకకి ఏం కలపమని లేదు మనకి. సో ఏం కలపాల్సిన అవసరం లేదు. ఇక్కడ వాళ్ళు సిమెంట్ ఎంత మాత్రమే కనుక్కోమన్నారు. ఎంత సిమెంట్ కలిపితే 2/9 అవుతుంది. ఓకే, ఈ ఘనపరిమాణం ఇచ్చారు కాబట్టి మనం దీన్ని ఘనపరిమాణంలోకి మార్చుకున్నామండి. ఈ 6 + x అంటే మనకి ఈ 6 అనేది సిమెంట్. 6 యూనిట్స్ సిమెంట్కి ఎన్ని యూనిట్స్ కలిపితే 2 అవుతుంది. 36 ఓకే, ఇసుక 9 అనేది అవుతుందని చెప్పి మనం ఈక్వల్గా వేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకు క్రాస్ మల్టిప్లికేషన్ అనుపాతం చూసుకున్నట్టయితే 9 6